వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఎన్ఐడిలో స్ట్రీట్ ఫుడ్ పెట్టారంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట మేము. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఎన్ఐడిలోని అంత స్ట్రీట్ ఫుడ్ ఏం లేదనమాట, అందుకనే మేము ఇంకా కాంప్లెక్స్కి వచ్చేసాం. ఇక్కడైతే మొత్తం స్ట్రీట్ ఫుడ్ అంతా ఉంటుంది, ఇలా ఫస్ట్ రోడ్ నుంచి అక్కడ చివరి రోడ్ వరకు. ఎన్ఐడిలో స్టాల్స్ ఉన్నాయి కానీ ఒక 10 స్టాల్స్ అలా ఉన్నాయి, కొన్ని మూవ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంతేమి స్ట్రీట్ ఫుడ్ లాగా అంతేం లేదు. సో అందుకనే మేము ఇంకా కాంప్లెక్స్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ కాంప్లెక్స్లో ఏంటంటే మనకి జైల్ రోడ్ ఆపోజిట్లోని స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అనమాట. సర్వీస్ రోడ్ దగ్గర మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ రోడ్ వరకు మొత్తం స్టాల్స్ అనేవి ఉంటాయి అనమాట. వెహికల్స్ని ఏం రానివ్వరు, అంటే బైక్స్ మామూలుగా వస్తాయి కానీ లోపలికి కార్స్ అలాంటివి ఏం రానివ్వరు అనమాట. మొత్తం బ్లాక్ చేసేస్తారు. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అనేవి చాలా ఉంటాయి, మనకి ఏం కావాలంటే అవన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. ఇక్కడ స్టాల్ చూపిస్తున్నాను కదా, టిఫిన్స్ అనమాట. మా మమ్మీకి డాడీకి తీసుకుంటుంది అనమాట టిఫిన్స్. దోశ ఏమో ప్లెయిన్ దోశ అయితే 40, మసాలా దోశ అయితే 50 పడింది. అండ్ ఇక్కడ నూడిల్స్ చూపిస్తున్నాను కదా, నూడిల్స్ను ఫ్రైడ్ రైస్ తీసుకున్నా, అది ఈచ్ 100 పడింది అనమాట. కానీ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఇచ్చారు అసలు. అండ్ ఇక్కడ మొజిటోస్ తీసుకున్నాము, బై 1 get 1 అన్నారు, అంటే 100 రూపీస్కి 2 అన్నారనమాట. సో మేము బ్లూ కలర్ ఒక్క తీసుకున్నాం, కానీ సిరప్ అయితే చాలా ఎక్కువ వేస్తారు, చాలా స్వీట్గా ఉన్నదనమాట అసలు. మరి ఇంకేం చేస్తాం, తీసుకున్నాం కదా. దోశలు అయితే బాగున్నాయంట మా మమ్మీ చెప్పింది. అండ్ ఆ తర్వాత ఏమో ఇలాగ మొజిటోస్ తీసుకున్న తర్వాత ఇక్కడ మసాలా పెట్టి ఫ్రైస్ అవన్నీ అమ్ముతున్నారనమాట, ఫిష్ ఫ్రాన్స్ అన్నీ. అండ్ ఇక్కడ మా మమ్మీ లస్సీ తీసుకుందనమాట, డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ లస్సీ. సో ఆ ఐస్ క్రీమ్ లస్సీ అయితే 60 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ మీకు బ్లూ లెమనేట్ చూపిస్తున్నాను కదా, అది 30 రూపీస్ అనమాట. అంటే బ్లూ కరోక్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, అంటే మొజిటోకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ తీసుకున్న బాగున్నాయి, అనవసరంగా అక్కడ తీసుకున్నాను అనుకున్నాను నేను. మరి ఏం చేస్తే ఇంకా అక్కడ తీసుకున్నాను కదా. అంటే టేస్ట్ బాగుంటే పర్వాలేదు, టేస్ట్ కూడా బాగాలేదు. మేము ఎప్పుడు తీసుకున్న స్టాల్ అయితే మాకు కనిపించలేదు అనమాట. సో అందుకనే ఇంకా అక్కడ తీసేసుకున్నాము. అండ్ ఇంకా ఆ లస్సీ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట మేము. నేను చూపిస్తాను చూడండి అసలు ఎన్ని స్టాల్స్ అనేవి ఉన్నాయో. యాక్చువల్గా ముందు మేము ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే నేను చాలాసార్లు వెళ్ళాను అనమాట ఈ స్ట్రీట్ ఫుడ్కి. అప్పుడు స్టాల్స్ ఉన్నాయి కానీ, అంటే ఎక్కువ ఉన్నాయి కానీ మరీ ఇంత ఎక్కువ లేవు. ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట స్టాల్స్, రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇదైతే 2:30 వరకు ఉంటుందని విన్నాను అనమాట నేను. మరి 2:30 వరకు ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే లాస్ట్ టైం 12 o'clock వెళ్తేనే క్లోజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈసారి అయితే మేము 9 o'clock వెళ్ళాం. అన్నీ ఉన్నాయి కానీ అక్కడక్కడ స్టాల్స్ అనేవి క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. రేట్స్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్కలా ఉందన్నమాట. కానీ ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. మాకు నూడిల్స్ను ఆ బ్లూ కరకో కొంచెం క్వాంటిటీను టేస్ట్ ఇలాగ అయింది, కానీ మిగతా తీసుకున్న ఫుడ్స్ అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇది బెస్ట్ ప్లేస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.